ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 28వ తేదీ నుంచి 23వ తేదీ నుంచి మార్చి నెల 1వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 23వ తేదీ నుంచి మార్చి నెల 1వ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోనే రవి, శని, బుధుడు సంచారం చేస్తున్నారు. ద్వితీయంలో రాహు, శుక్రులు సంచారం చేస్తున్నారు. చతుర్థంలో గురుడు, పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నారు. అష్టమంలో కేతు సంచారం చేస్తున్నారు. మరి 24వ తేదీన కుజుడు మిథున రాశిలో వక్ర త్యాగాన్ని పొందుతాడు. 27వ తేదీన బుధుడు మీనరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 1వ తేదీన శుక్రుడు వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు మీనరాశిలోనే. మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ఆదాయానికి ఏమీ ఇబ్బందులు ఉండవు. ఆదాయం మీకు అన్ని రకాలుగా కూడా సమకూరుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం వస్తుంది. బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆదాయం వచ్చినప్పటికీ కూడా అవి ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఖర్చులు అంటే 10 రూపాయల ఆదాయం సంపాదిస్తే 10కి 10 రూపాయలు కూడా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటని అదుపుగా వాడాలి, పొదుపుగా వాడాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది. ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది. ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే వాగ్వివాదాలు రావచ్చు, కొత్త కొత్త సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అందువల్ల మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ ఖర్చులు బాగా పెరగడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే ఆర్థిక లేమితో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక చోట నుంచి ఇంకో చోటికి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క పనుల్లో కొంచెం శ్రమ కానీ, ఒత్తిడి కానీ ఉండడానికి కూడా అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ ఆదాయం బాగుండటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా వరకు సమస్యల నుంచి, చాలా వరకు ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి 23, 24వ తేదీల్లో చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. వీళ్ళు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే వాళ్ళు అవలీలగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాలి. చాలా సులువుగా
పూర్తి చేస్తారు. చాలా సులువుగా వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వాటికి అటు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలోని, ఉద్యోగంలోని, అలాగే వ్యాపారంలో కూడా వాళ్ళకి, సమాజంలో కూడా వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి 25వ తేదీ, 26వ తేదీ వరకు కూడా 25, 26 తేదీల్లో మాత్రం ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అనుకోని ఖర్చులు అంటే మీకు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 5 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు ఏర్పడడం, ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందిగా మారటం, అలసట పెరిగిపోవటం, అలాగే కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం మీకు సహకరించకపోవటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో వాటిల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 26వ తేదీ నుంచి 26, 27, 28 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా మళ్ళీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 27, 28, మార్చి 1వ తేదీ వరకు కూడా 27, 28 తేదీల్లో కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి పరిస్థితులన్నీ. చాలా చేపట్టిన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా ధైర్య సాహసాలతో మీరు పూర్తి చేస్తారు, ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. దానివల్ల ఆయా పనులన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి, మంచి యోగవంతమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మార్చి 1వ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మాట విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరంగా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని కూడా మీరు దైవనామ స్మరణంతో వాటిని అధిగమించవచ్చు. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శనికి తిలతైలాభిషేకాలు చేయండి. అలాగే దుర్గానామస్మరణం, దుర్గా సప్తసతి పారాయణం చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.